మహాశయులు మన హిందూ సమ్మేళన సమితికి గౌరవాధ్యక్షులుగా మనం నియమించుకోవడం జరిగింది. తర్వాత ఎస్పి సుబ్రహ్మణ్యం గారు ప్రముఖ న్యాయవాది సేవాభారతి జైత్యాల అధ్యక్షులు గారు ఈ మన హిందూ సమ్మేళన సమితికి గౌరవ అధ్యక్షులుగా మనం నియమించుకోవడం జరిగింది. తర్వాత మన మహిళా వ్యక్తగా ఈరోజు మనం పిలువగానే వచ్చిన ఈరోజు హిందూ సమ్మేళన సమితి పోచమ్మ బస్సు ద్వారా ఈరోజు మనం హిందువుల సమ్మేళనం కావడం కొరకు ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు మనకు ముఖ్య అతిథులుగా వచ్చిన వాళ్ళకి చేయాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది పిల్లలు సమాజంలో చాలా రకాల ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యలను పరిష్కరించుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకు తెలియదు, ఎలా పరిష్కరించుకోవాలో తెలియదు. కాబట్టి మనం అలాంటి పరిస్థితులు మన పిల్లల వరకు రాకుండా ఉండే ప్రయత్నం చేయాలి. మనకు మోదీ గారు ఒక విషయాన్ని చెప్పారు. ఏంటి? పేడ్ అంటే చెట్లు, పానీ, నీరు, ప్లాస్టిక్. పేడ్ అంటే చెట్లు పెంచడం, చెట్లను పెంచాలి. చెట్లు పెంచితే వాతావరణం కాలుష్యం కాకుండా ఉంటుంది. మరి మనం చెట్లను పెంచుతున్నామా? మన ఇంట్లో మనం అందరం ఒక మొక్కను పెంచగలుగుతున్నామా?
పెంచాలి. మన పుట్టినరోజు సందర్భంగానో ఇంకేదైనా సందర్భాలలో ఒక మొక్కని కనీసం ఒక వ్యక్తి ఒక మొక్క చెప్పాడు మోడీ, బిడ్డ ఖబర్దార్ ఆపండి, ఆపేశారు. విమానాలలో అనేక మంది డాక్టర్ కోర్సు చదువుతున్నటువంటి విద్యార్థులను స్వదేశం తెప్పించాడు. ఇవాళ ఇరాన్లో యుద్ధం జరుగుతుంది, ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది. బిడ్డ మా నౌక అక్కడ ఉంది, ఆ నౌకకు దారి ఇస్తారా లేదా? దండం పెడతాం, తీసుకోపోదు. ఎందుకు వస్తుంది ఇదంతా? ఆర్ఎస్ఎస్ లో పనిచేసేటువంటి కార్యకర్తలు అనేక రంగాల్లో పనిచేస్తున్నారు. కానీ ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల నుంచి ఏం చేస్తుంది అని మీరు అనుకోవచ్చు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశం 2గా విభజించబడ్డది. విభజించబడ్డ తర్వాత పాకిస్తాన్ మన మీదకి యుద్ధం వచ్చింది. ఆ యుద్ధం చేస్తున్న సందర్భంలో మన ఆయుధ సామాగ్రి అంతా పాకిస్తాన్ బార్డర్లో పడ్డది. ఆర్మీ పోతే చంపేస్తారు. మరి ఏం చేయాలి? అప్పుడు అక్కడ ఉన్నటువంటి స్వయం సేవకులు, శాఖకొచ్చే స్వయం సేవకులు పాక్కుంటా వెళ్ళి, మీరున్నండి, మీరు ఆగండి, మేము తీసుకొస్తాం, మీ ప్రాణాలు పోవద్దు, మా ప్రాణాలు పోయినా పర్లేదని చెప్పేసి అందరూ పాక్కుంటా వెళ్ళి ఆ మందుగుండి సామాగ్రిని తీసుకొచ్చి సైనికులకు ఇస్తే ఆ సైనికులు యుద్ధం చేసి మనం పాకిస్తాన్ మీద విజయం సాధించడం జరిగింది. అంతేకాదు, మన దగ్గర మద్దునూరులో 81 ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. అనేక ఇల్లు కాలిపోయాయి. ఇక్కడ ఉన్నటువంటి స్వయం సేవకులు, మీ అందరూ తెలుసు, డాక్టర్ జనార్దన్ గారి పేరు విని ఉంటారు, కంటి డాక్టర్. వారి ఆధ్వర్యంలో అనేకమైనటువంటి వస్తు సామాగ్రిని జమ చేసి రాయికల్ మండలి వెళ్ళి అనేక దూలాలు వాసాలు పుట్టుకొచ్చి వాళ్ళకి అనేకమైనటువంటి ఇల్లు కట్టించిన సందర్భం కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం చేసింది మన కళ్ళ ముందే. అంతేకాదు, సంఘం ఏం చేస్తున్నారు? వాల్మీకి ఆవాసం, అమ్మాయిల ఆవాసం 30 సంవత్సరాల నుంచి అనేక మంది బీద పెంకి అనాథాశ్రమైనటువంటి పిల్లలకు చదివిస్తున్నాం. ఒకటి ప్రేతధూము అంటే శవాలు కాలేటువంటి యొక్క పొగడు పారడం 2, తనకంటే పెద్దమ్మాయిని పెళ్లి చేసుకోవడం 3, నిలిచిన నీళ్లను స్నానం చేయడం, తాగడం. బోరికలు కత్తి అలాగే ఉంది, బోరికలు సూర్యకిరణాలు పడే. రాత్రులు దధ్యన్నభుక్తస్సు, పెరుగుతో అన్నం తినడం. ఆయు క్షీణం, మాసే అనలేదండి, తినే. మరి ఆయుర్ వృద్ధి కలగాలంటే ఏం చేయాలి? దాని కిందనే రాసి వృద్ధార్కు అస్తమించే సూర్యుడికి ఎదురుగా నిలబడండి. హోమధూమస్య, ఇక్కడ హోమాలు జరిగే చోటకి వెళ్ళి ఆ పొగబారేటట్టు నిలబడండి. హోమధూమస్య. బాలా స్త్రీ, తనకంటే 1 గంట చిన్న వయస్సున్న అమ్మాయినైనా పెళ్లి చేస్తుంది. నిర్మలోదకం, ప్రవహించే నీళ్లలో స్నానం చేయండి. రాత్రు క్షీరాన్న భుక్తస్తు, పాలతోనే అన్నం తినండి. ఆయుర్ వృద్ధం, దిని 60 ఏళ్ళు బతికేవాడు 90 ఏళ్ళు బతుకుతాడు రాశారు. మనకు విటమిన్ డి ఎండలో ఉందని చెప్పారు, కానీ ఏ ఎండ చెప్పలేదు. ఈ గ్రంథాలన్నీ కూడా విజ్ఞానం అంతా పాడు చేసి, మన భారతీయులది మస్తక జ్ఞానం అంటే విన్నది ముఖపాఠంగా చెప్పేవాళ్ళు, శిష్యుడు నోటికి నేర్చుకొని మెదడులో ప్రింట్ చేసుకునేవాడు. ఈ భారతీయుల మెదడు ఇంత గొప్పదా? వీళ్ళు ఏ విషయం చెప్పినా జ్ఞాపకం పెట్టుకుంటున్నారు కనుక వీళ్ళ మెదడును ఎలా డౌన్ చేయాలని వాడు ప్లాన్ చేశాడు. ఒక చక్కని టిఫిన్ మన లోపల ప్రవేశపెట్టాడు. ఏమిటో తెలుసున్నది? రోజు తింటున్నారు, అందరు తింటున్నారు, ఎక్కడికి పోయినా తింటున్నారు. ఇడ్లీ వడ. మీ అబ్బాయికి చక్కగా ఒక 40 రోజులు దొండకాయ కూర పక్కన పెట్టి రోజు 2 వడలు చేతికి 40 రోజుల నాటికి ఎవరన్నా వచ్చి, ఒరే నాన్న నీ పేరేమిగా అడిగితే మా అమ్మగారి కంటిలో అంత గొప్ప మేధా సంపత్తి. మరి ఆ మెదడు పెరగాలంటే ఏం చేయాలి? ఆ దొండకాయకి సేవగా సంఘ విశేషాన్ని, సంఘం లోకానికి దేశానికి అందించినటువంటి ఒక సేవల్ని గురించి మాట్లాడుకుందామని ఇక్కడ కూర్చున్నాం. ఎన్ని గంటలకు అనుకున్నట్టే? 5 గంటలకు అనుకున్నాం.
5 గంటలకు అనుకున్నది 6:30కు ప్రారంభం చేసాము. ఎందుకు అని అడిగితే ప్రతి వాళ్ళు ఒకటే సమాధానం చెప్పారు, ఎండ వేడి బాగుంది. ఎండ చాలా ఉంది కనుక బయటకు రాలేకపోయినా. ఎండ పెరగడానికి కారణం ఎవరు? మనం. వేడి, నా వయస్సు 72 సంవత్సరాలు ఉన్నాయి. నేను ఒక 50 సంవత్సరాల క్రితం హాయిగా ఎండలో అవసరమైతే పాదరక్షలు కూడా లేకుండా ఉండేంత హాయిగా నడిచేవాడు. కారణం ఏమిటి అంటే మనకు శాస్త్రంలో చెప్పబడ్డది, ఎండను మనము 5వ భాగమే అనుభవించాలి. మరి 4 భాగాలు ఎడిపోతాయండి అంటే మనకు ధర్మశాస్త్రంలో చెప్పబడి ఉంది, ఉష్ణం పంచవిభాగేన. వేడిని 5 భాగాలు చేస్తే మరి అది ఆ 5 భాగాలు ఎలా అవుతాయి? ఎవరెవరు తీసుకుంటారు దాన్ని అంటే గిరిం అంటే గుట్టలు 1, పృథివీ భూమి 2, వనం అడవులు 3, జలం నీరు 4, తస్సేషం ప్రాణికోటిషు. ఒక భాగం గుట్టలు చేసుకుంటాయి వేడిని, ఒక భాగం అడవులు చేసుకుంటాయి వేడిని, ఒక భాగం చెరువులు తీసుకుంటాయి వేడిని, ఒక భాగం భూమి తీసుకుంటుంది వేడిని. 4 భాగాలు పోతే హాయిగా 5వ భాగాన్ని మనం అనుభవిస్తాం.